నేరాల నియంత్రణకు అనంతపురం జిల్లా పోలీసులు వినూత్న పద్ధతులు అనుసరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. డ్రోన్ల ద్వారా అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని, కొత్తగా వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అసాంఘిక కార్యకలాపాలపైన ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ కొత్త టెక్నాలజీకి సంబంధించి అదేవిధంగా డ్రోన్ల ద్వారా ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారో ఇట్లాంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఉన్నారు. ప్రధానంగా జగదీష్ గారు, అనంతపురం జిల్లాలో ఎన్ని డ్రోన్లను ఉపయోగిస్తున్నారు, ఎట్లాంటి క్రైమ్ను దీనివల్ల కంట్రోల్ చేసే పరిస్థితి ఉందని చెప్తూ ఉన్నారు? సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 3 డ్రోన్ కెమెరాస్ అండి. సో దీని ద్వారా మనము మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి మనకు. ఒకటి మనకు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అనంతపురంలో ఫ్లడ్స్ వచ్చాయి. అప్పుడు యాజ్ అ ఫస్ట్ రెస్పాండర్ మనము డ్రోన్స్ని పంపించడం జరిగింది. సో ఏదైనా హౌసెస్లో ఎవరైనా స్టాండర్డ్ అయ్యి ఉన్నారా, ఎంతవరకు ఫ్లడ్ ఫ్లో ఉంది, ఎంత ఏరియా అఫెక్ట్ అయ్యింది, సో ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ వీ కుడ్ అసర్టైన్ త్రూ డ్రోన్స్. సెకండ్, మనకు చాలా ర్యాలీస్ జరుగుతుంటాయి. గణేష్ పండుగ టైంలో ఉండొచ్చు, ఫెస్టివల్ టైంలో ఉండొచ్చు, కొన్ని ధర్నాస్ కూడా ఉంటాయి, ర్యాలీస్ ఉంటాయి. సో ఇవన్నీ టైంలో కూడా మనము డ్రోన్ ద్వారా దాని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏదైనా ఇన్వాల్వ్ అవుతున్నారా అనే దాన్ని కూడా మనం డ్రోన్ ద్వారా ఇచ్చేస్తున్నాము. రీసెంట్గా మీరు కూడా చాలా వీడియోస్ చూసి ఉంటారు. ఎక్కడ మనకు గ్యాంబ్లింగ్ ఆడుతున్న వాళ్ళు ఉండొచ్చు, పబ్లిక్లో ఓపెన్ బూజింగ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళ మీద కూడా మనము డ్రోన్ ద్వారా నిఘా పెట్టడం జరిగింది. సో క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో అండ్ శివారు ప్రాంతాలు ఏముంటాయి, లోన్లీ ప్లేసెస్ ఏముంటాయి, అన్ని చోట్ల కూడా మనము డ్రోన్ని వాడడం జరుగుతుంది. దీని నుంచి వచ్చే ఫుటేజ్ని ఎట్లా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అంటే దీని నుంచి ఎట్లాంటి ఫుటేజ్ పోలీస్కి వస్తుంది, పోలీస్ వెంటనే రియాక్ట్ కావడానికి ఎట్లాంటి స్ట్రాటజీ ప్లే? ఈ డ్రోన్ ఒక 3 కిలోమీటర్స్ దాకా మనకు రేంజ్ ఉంటుంది. సో దాని ఆపరేటర్ ఏముంటారు, వాళ్ళకి లైవ్ వస్తుంది కాబట్టి డ్రోన్కి ఆపరేటర్కి దాంట్లోనే డిస్ప్లే కూడా ఉంటుంది. సో వాళ్ళు డైరెక్ట్గా చూసి వాళ్ళతో బడ్డీ పేరు ఇంకొకరు ఉంటారు. సో దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ పోలీస్ క్యాన్ ఇమీడియట్లీ యాక్ట్ ఓవర్ ఇట్. సో ఇన్ ఫ్యూచర్ ఎట్లా ఎక్స్టెన్షన్ చేద్దాం? ఒక సబ్ డివిజన్ ఒకటి పెడుతున్నారా, లేకుంటే ఒక స్టేషన్కి ఒకటి పెడదాం? ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా ఒక డ్రోన్ పెట్టే ఆలోచనలో ఉన్నాము. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 1. సో అందువల్ల మనం ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ వెళ్ళ నుంచి కూడా ట్రైన్ చేయడం జరుగుతుంది ఆపరేటర్స్. సో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలపై డ్రోన్ను ఉపయోగించే అవకాశాలు కూడా ఏ మేరకు ఉంటాయంటారు? వాళ్ళపైన నిఘా కావచ్చు. కార్డన్ అండ్ సర్చ్ చేస్తున్న సమయంలో ఫ్యాక్షన్ విలేజెస్లో కూడా మనకు డ్రోన్ ద్వారా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ మూమెంట్స్ ఏం జరుగుతున్నాయి దాని గురించి. సో ఇన్ అడిషన్ టు సీసీ కెమెరాస్ ఆల్సో మనకు అడిషనల్గా సీసీ కెమెరాస్, లైవ్ ఫీడ్ వస్తున్నటువంటి సీసీ కెమెరాస్ కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. చాలా ఇప్పుడు మనకు కందుకూరు ఉండొచ్చు, ఆలూరు ఉండొచ్చు, ఇట్లాంటి ఫ్యాక్షన్ విలేజెస్లో. దానికి అడిషనల్గా మనం ఇప్పుడు డ్రోన్స్ కూడా వాడుతున్నాం. థ్యాంక్ యూ. మీదైతే డ్రోన్ ద్వారా నేరాల నియంత్రణకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. ఒకవైపున ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో నేరగాళ్ల కదలికలపైన కావచ్చు, లేకుంటే పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపైన పూర్తి స్థాయిలో నిఘా ఉంచేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నాం. ఇది ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలో 3 డ్రోన్లను ఉపయోగిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డ్రోన్ను ఉపయోగించి నేరాలను ఖచ్చితంగా నివారిస్తామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారు పేర్కొంటూ ఉన్నారు. వీడియోస్ శ్రీనివాస్ వచ్చి శివాడి సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.